ఇప్పుడు పొయట్రీలోని ఫోర్త్ లెసన్లోకి వెళ్తున్నాం మనం. కుముద్వతి పరిణయం సాధువర్తనం విక్రమాంకస్య ఔదార్యం సాధువర్తనం 3 అయిపోయినాయి. ఫోర్త్ లెసన్ చూడండి. గాయత్రి నీతి గీతావళి శ్రీ ఈజీ వరదాచార్య. గాయత్రి నీతి గీతావళి కూడా శ్లోకాలే, దీంట్లో ఎస్ఏ క్వశ్చన్ లేదు. శ్లోకాలను కూడా మనం దీంట్లో రాయాల్సిన అవసరం లేదు. సాధువర్తనంలో ఉన్నటువంటి 6 శ్లోకాలు స్టార్ పోయమ్స్ని నువ్వు ప్రిపేర్ అయితే సరిపోతుంది. గాయత్రి నీతి గీతావళిలోని నువ్వు చదవాల్సిన అవసరం లేదు, చాయిస్లో వదిలేదు. దీంట్లో 3 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. వాటిల్లోకి వెళ్దాం. ఓకే, సందర్భాలు ఎక్కడెక్కున్నాయి తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో శ్లోకాలన్నింటినీ కూడా తీసేయచ్చు, మనకి ఏం అవసరం లేదు ఇవి. రైట్, 3 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గరకు వచ్చాం. దీంట్లో సందర్భాలు కూడా లేవు. 3 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. పాషాణై ప్రహరతేపి కహ నా కుప్యతి. పాషాణములు అంటే రాళ్ళు. రాళ్లతోటి ప్రహరతేపి కొట్టినా కానీ తిరగబడకుండా కోపడకుండా ఉండేవి ఎవరు, ఏమిటి అంటే ఇక్కడ కహ క్వశ్చన్ చూడండి. పాషాణై ప్రహరతేపి సహకార నా కుప్యతి. సహకారం అంటే మామిడి వృక్షం. మామూలుగా అర్థం చెప్పుకోవాలంటే పళ్ళతోని ఏ చెట్టు అయినా, మామిడి చెట్టు ఉంది, కాయలు ఉన్నాయి, మనం రాయి తీసి ఆ కాయ కోసమని ఒక్కసారిగా కొడితే అది చాలా ఆనందంగా, నాయన నువ్వు నన్ను కొట్టినా ఇదిగో నీ కోసం ఇచ్చారని మామిడికాయలు కింద పడతాయి తినమని. ఎంత సహృదయం రా! ఇది నేర్చుకోమంటున్నాడు. ఎవరైనా మన మీద తిరగబడ్డా మనం కోప్పడద్దు. ఇక్కడ సైకాలజీ ఏంటంటే నువ్వులానే బతకాలి, నేను నాలానే. నువ్వు కోపం వచ్చి ఏదో మాట అన్నావని నేను కోప్పడితే నా వ్యక్తిత్వం దెబ్బతింటుంది. ఇక్కడ నీకు బుద్ధి లేదని అవతలవాడు అని అనుకో, నీకుందా అని అనుకో. అక్కడ మనం మనలానే ఉండాలి. ఏమైందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, కూల్ చేయవండి, అలా అలా మాట్లాడడం పద్ధతి కాదు కదా. మనం పద్ధతిగా ఉన్నప్పుడు మనలో వాళ్ళ మనం ఉండకూడదు. సహకారం, చెట్టుకి ఎంత సహనం ఉంటుందో అంత సహనం నేర్చుకోమంటున్నాడు. కహ తమహ హంతి ఏకం దీప తమహ హంతి. తమము అంటే చీకటి, తమస్సు. చీకటిని పోగొట్టేది ఏది అంటే ఏకం దీప, ఆ దీపం చీకటిని పోగొడుతుంది. అలాగే కూడా నువ్వు కూడా అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకో, దీపంలా బతుకు. 10 మందికి వెళ్తుంది, 10 మందికి సహాయం చేయి, 10 మందికి మంచి జీవితానికి హెల్ప్ చేయి అంటున్నాడు. నెక్స్ట్, కస్మై దానం మోఘం స్యాత్. ధనినే దానం మోఘం స్యాత్. దానం ఎవరికి లేనివాడికి, ఆకలిసిన వాడికి అన్నం పెట్టరా. మంచినీళ్ళు కావాలంటే మంచిది, అన్నదానం, జలదానం, వస్త్రదానం, సువర్ణదానం, గోదానం, భూదానం, ఇవన్నీ దానాలు. ఇతరులకు ఇవ్వడం దానం. దానం అంటే ఇచ్చేసేది, మళ్ళీ మనం అడగకూడదు. ఇప్పుడు చేసే దానం ఎడం చేయక తెలవకూడదు. నువ్వు చేసే దాన ధర్మాలు ఎవరికి చెప్పకూడదు. చిలుకూరు వెళ్ళేవో లేదు, అక్కడ చెప్తాడు చూడండి, దాని మీద రాసి ఉంటుంది. ఏది చెప్తే అది పోతుంది. పుణ్యం చేసినా చెప్పద్దు, పాపం చేసినా పోతుంది. అయ్యో నేను వాడికి అన్యాయం చేశానని ఆర్టిఫుల్గా నువ్వు బాధపడ్డావు అనుకో, పాపం పోతుంది. నేను వాడికి సహాయం చేశాను అని చెప్పాను అనుకో, పుణ్యం కాస్త గోవిందా గోవింద. కాబట్టి డబ్బులు ఉన్నవాడికి దానం అవసరం లేదు, తిండి తినవాడికి అన్నదానం అవసరం లేదు, మంచినీళ్ళు తాగేసిన వాడికి నీళ్ళు అక్కర్లేదు. వాడికి ఎవరికి ఏది అవసరమో అది చేయి, అదే పుణ్యం. ఆ పుణ్యాన్ని సంపాదించుకో, మంచి మార్గంలో పోవాలి. 3 మార్క్స్. ధనినే అనే చిన్న వర్డ్ నేర్చుకుంటే 3 మార్క్స్. ఎంత ఈజీ అన్నా చూడండి. నెక్స్ట్ 1 వర్డ్ ఆన్సర్స్. నీచ పురః కిం వక్తి. నీచ పురః ప్రియం వక్తి. దుష్టుడైన వాడే చాలా ప్రేమగా మాట్లాడు. చాలా గొప్పవాడివిరా, చాలా మంచివాడివిరా, నేను బాగా వాడు మంచివాడని ఆకాశానికి ఎత్తుతున్నాడు అంటే సంథింగ్ ఈజ్ దేర్. వీడు నన్ను ఎందుకు పొగుడుతున్నాడు అని ఆలోచించారు. నువ్వు హీరోలా ఉన్నావురా అంటే నేను హీరోని అనుకుని మురిసిపోకూడదు. ఎందుకంటున్నాడు వీడికి నాతోటి ఏం పని అనేది ఆలోచించి, వాడికి నీతో ఏదో ఒక అవసరం ఉండబట్టే
నిన్ను పొగుడుతున్నాడు, నీ కూడా తిరుగుతున్నాడు. కాబట్టి దాంట్లో నిజాన్ని గ్రహించి బతుకు అంటున్నాడు. తస్య గుణ వర్ణయ సాంగత్యస్య గుణ వర్ణయ. ఇటువంటి వాడితో ఉంటే మంచి గుణాలు కలిసి వస్తాయంటే సాంగత్యం రా, సత్సాంగత్యం. మంచి స్నేహం నీకు మంచి లైఫ్ ఇస్తుంది. చెడు స్నేహం జీవితం మొత్తం పోతుంది. కాబట్టి మంచి స్నేహాన్ని ఎన్నుకో, మంచి స్నేహితుని ఎన్నుకో, మంచి జీవితంలోకి నువ్వు వెళ్ళు. కై సంగతం నా కుర్యాత్, కుజనై సంగతం నా కుర్యాత్. ఎవరితో స్నేహం చేయకూడదు, చెడ్డవాడితో స్నేహం చేయకూడదు. జీవితం మొత్తం మొక్క ఎదుగుతున్నప్పుడు చుట్టూ కలుపు మొక్కలు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పీకేసేయలేదనుకో, అలా పీక లేనప్పుడు ఏమవుతుంది అంటే ఆ కలుపు మొక్కలు పెద్దవయ్యి పెద్ద మొక్కనే తినేస్తాయి మొత్తం. దాని బలవంతలకి. కాబట్టి కలుపు మొక్కలని ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉండాలి. కుజనీ సంగతం నా కుర్యాత్. చెడ్డవాడితో స్నేహం చేయకు. జీవితంలో ఎంత నీ క్లోజ్ ఫ్రెండ్ అయినా వాడిలో చెడ్డ లక్షణాలు ఉంటే వాడిని వెంటనే కట్ చేయి, వాడిని వదిలేయి. నెక్స్ట్, ఇవి 1 వర్డ్ ఆన్సర్. గాయత్రి నీతి గీతాల్లో 3 మార్క్స్ 1 మార్క్ చదువుకోండి చాలు. ఏమేమి చదవాలి, ఏ లెసన్లో ఏం చదవాలి అనేటువంటి లాస్ట్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. గో టు నెక్స్ట్ లెసన్. నెక్స్ట్ రుద్రమదేవి ఇచ్చాడు. 5th లెసన్ రుద్రమదేవి కదా. నీకు ఎస్ఏ క్వశ్చన్స్లో కుముద్వతి పరిణయం, విక్రమాంక దేవస్య ఔదార్యంలో చాలా రెండింట ఖచ్చితంగా ఒకటి ఇచ్చేస్తాడు. చాయిస్లు ఏమిస్తాడు? కుముద్వతి పరిణయం రుద్రమదేవి ఇవ్వచ్చు, లేకపోతే విక్రమాంక దేవ చరిత్రం ఇచ్చి రుద్రమదేవి ఇవ్వచ్చు. ఇది చాయిస్లో ఇచ్చేటువంటి ఎస్ఏ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందనుకో నువ్వు ఇది కూడా చదువుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇంగ్లీష్లో ఇచ్చాడు ఎస్ఏ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ చూసుకోండి. ఇంట్లో రుద్రమదేవ్యా విజయం సంక్షిపత అని ఇస్తాడు. దేవగిరి రాజ మహాదేవ రుద్రమాంబామయ కథం పరాజిత. తెలుగులో కూడా కాకతీయ రాజ్యం, గణపతి దేవ చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సర్వ సంపదలతోటి తొలతూగుతోంది కాకతీయ రాజ్యం. ఆయనకి ఒక కుమార్తె రుద్రమదేవి, కొడుకులు లేరు. రుద్రమదేవిని మగపిల్లవాళ్ళ పెంచాడు, యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు. సర్వసమర్థుడుగా ఆమె మగవాడు ఎట్లాగో ఈక్వల్ టు అన్నట్టుగా ఆమెని తయారు చేశాడు. కానీ ఇప్పుడు ముసలివాడు అవుతున్న కొద్దీ ఈ గణపతి దేవ చక్రవర్తి బెంగ ఎక్కువైంది. రాజ్యాన్ని ఎలా రక్షించాలి, కొడుకులు లేరు కదా అంటే మంత్రి శివదేవయ్య ఆయన అన్నాడు, ఎందుకు బెంగపడతావు, సర్వసమర్థురాలు రుద్రమదేవి, ఆమెకి రాజ్యాన్ని నువ్వు పట్టాభిషేకం చేయ యువరాజుగా, ఆమె రాజ్యాన్ని పరిపాలన చేస్తావు, నువ్వు ఏమీ బెంగపడక్కర్లేదు, ఆమెకు చాలా సామర్థ్యం ఉంది అన్నాడు. ఆయన మాటలు విని చాలా పడ్డటువంటి గణపతి దేవ చక్రవర్తి రుద్రమదేవికి పట్టాభిషేకం చేసి రాణిని చేశాడు. ఒక స్త్రీ పరిపాలన చేయడం అనేటువంటిది పురుషులకి చాలామందికి ఇష్టం ఉండదు. సామంతరాజులైనటువంటి కొంతమంది ఉన్నారు, వీళ్ళకి మహాదేవుడు చాలా శక్తిమంతుడు. ఈ మహాదేవుడికి 2-3 సామంతరాజులను కలుపుకొని ఒక స్త్రీ, ఈమె పరిపాలన ఆమె దగ్గర మనం తలకాయ ఉంచుకుని ఇలా శిరస్సు వంచి ఉండడం అనేటువంటిది. రుద్రమదేవిని మొత్తం రాజుగా ఇలా రాణిగా లేకుండా ఆమెను సంహరించి మనమే రాజ్యాన్ని పరిపాలన చేద్దామని ఆయన కొంతమంది సామంతరాజులను కూడగట్టుకున్నాడు. రుద్రమదేవి శివుడిని పూజిద్దామని ఇప్పుడు 1000 స్తంభాలు కూడా ఉంది కదా, అదే అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆవిడ ప్రార్థన చేస్తుంది చిన్న సైన్యంతో. ఆ సమయంలో ఈ సామంతరాజు మహాదేవుడు ఒకసారి కోట మీదకి అటాక్ చేశాడు. ఒక వార్తాహరుడు వచ్చి చెప్పాడు, మహాదేవుడు కోట మీదకి తిరగబడ్డాడు సైన్యంతో. రుద్రమదేవి అమితమైనటువంటి ధైర్యంతో చిన్న సైన్యంతో వెళ్ళి తన సైన్యాన్ని, కోటలో ఉన్న సైన్యాన్ని కలుపుకొని మహాదేవుడి మీద యుద్ధం చేసింది. అతి పరాక్రమంగా యుద్ధం చేసింది, ధైర్య సాహసాలతో చేసింది, స్త్రీ అనేటువంటి భావన లేకుండా చేసింది. సమర్థత ఉంది ఆమెకు,
యుద్ధం చేయడంలో, పరిపాలించడంలో. అందువల్ల స్త్రీ అబల కాదు అని నిరూపించడం కోసం అన్నట్టుగా ఆమె గిరి ధైర్యంతో, చాలా పరాక్రమంతో మహాదేవుడి పైన, మిగిలిన సామంతుల పైన తిరగబడి ఆమె గొప్ప యుద్ధం చేసి మహాదేవుడు ఏనుగు తొండాన్ని నరికి పడేసింది, మావటి వాడిని చంపింది. మహాదేవుడు ఈ పరాక్రమం చూసి ఏనుగు మీద నుంచి దూకి పరిగెత్తుకుంటూ పారిపోయాడు యుద్ధ రణభూమి నుంచి. మిగిలిన వాళ్ళని చీల్చి చెండాడి ఆమె చాలా ధైర్యంతో యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడుకుంది. ఒక స్త్రీననేటువంటి ఆలోచనని వాళ్ళ బుర్రలో తీసేసిన స్త్రీ అయినా రుద్రమదేవి సమర్థవంతురాలు అనేటువంటి శత్రువుల్ని గడగడగడలాడించేటువంటి పరాక్రమంతో ఆవిడ యుద్ధం చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని ఆమె నిలబెట్టింది. ఇదే కొంతవరకు ఇచ్చాడు. జీవితంలో ఫ్యూచర్ జీవితంలో ఆమె చాలా 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 యుద్ధాలు చేసి చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించి కాకతీయ సామ్రాజ్యాన్ని సిరి సంపద నిలబెట్టింది. ఇది రుద్రమదేవి గురించినటువంటి క్వశ్చన్. దీన్ని వాడు బిట్టు డైలాగులతో ఇచ్చాడు. జాగ్రత్తగా సారాంశాన్ని చదువుకొని 4 కొటేషన్స్తో నువ్వు రాస్తే 6 మార్క్స్ వస్తాయి పబ్లిక్లో. ఇది సారాంశం. ఇది ఆప్షన్లో నువ్వు వదిలేసుకోవచ్చు. దీంట్లో సందర్భాలు ఇచ్చాడు. మనం దేంట్లో చదువుకున్నామంటే విక్రమాంకస్య ఔదార్యంలో మనం సందర్భాలు చదువుకున్నాం. ఆ మూడింట్లోంచి విక్రమాంకస్య ఔదార్యంలోంచి ఒకటి, కుముద్వతి పరిణయంలోంచి ఒకటి వచ్చేస్తాం. ఇంక వేరే సందర్భాలు మీరు చదవక్కర్లేదు. 4 లెసన్ల నుంచి 4 సందర్భాలు ఇచ్చాడు. పోయట్రీలో 4, ప్రోజులో 4 ఇస్తాడు. నువ్వు 2 రాయాలి. కుముద్వతి పరిణయం, విక్రమాంకస్య ఔదార్యం 2 చదువుకో. నీకు అక్కడి నుంచి 6 మార్క్స్ 6 మార్క్స్ వస్తాయి. దీంట్లో సందర్భాలు నో నీడ్, చదవాల్సిన అవసరమే లేదు. దీంట్లో ఇంకా 3 మార్క్స్కి అవసరం లేదు. అది కూడా విక్రమాంకస్య ఔదార్యం, సాధువర్తనం, తర్వాత 3వ లెసన్ తీసుకున్నాం మనం. దాంట్లో గాయత్రి నీతి గీత, వీటిలో 3 మార్క్స్ చదువుకుంటే సరిపోతుంది. దీంట్లో 1 వర్డ్ ఆన్సర్స్ చదువుకుంటే కొంత బెటర్, ఎందుకంటే ఇది అవసరం. 1 వర్డ్ ఆన్సర్స్ 6 లెసన్ నుంచి నీకు 5 ఇస్తారు. వితౌట్ చాయిస్ దే విల్ గివ్ ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. దీంట్లోంచి కూడా ఒకటి రావచ్చు కాబట్టి చదువుకో. కస్య వచః నిశమ్య నృపతి ముదమ్మ వాప. ఎవరు మాటలు విని రాజు సంతోషపడ్డాడు. కస్య క్వశ్చన్ చూసుకోండి. సచివస్య శివదేవస్య వచః నిశమ్య నృపతి ముదమ్మ వాప. సచివస్య అని రాయి, లేకపోతే శివదేవస్య ఏదో ఒకటి రాయి, 2 అవసరం లేదు. మంత్రి సచివుడు అంటే మంత్రి మాటలు విని రాజు సంతోషపడ్డాడు, లేకపోతే శివదేవుని మాటలు విని ఆయన సంతోషపడ్డాడు, ఏదో ఒకటే రాయి. రుద్రమాం కా సఫలా చకార. రుద్రమాం శివదేవ వాక్ సఫలా చకార. ఆమె ఎవరి మాటలు నిలబెట్టింది అంటే శివదేవయ్య. ఆయనే ఆమెను పెంచి పెద్ద చేసి యుద్ధ విద్యను నేర్పించాడు మంత్రి కాబట్టి ఆయన మాటలను ఆమె నిలబెట్టింది. రుద్రమయ ప్రయుక్త ఖడ్గ కం జఘాన. రుద్రమయ ప్రయుక్త ఖడ్గ అస్థిపకం జఘాన. ఎవరిని చంపింది అంటే మావటి వాడిని. ఆమె కత్తితోటి ఆ మహాదేవుడి యొక్క మావటి వాడిని చంపింది. అవసరం లేదు. అస్థిపకం రాయ్, చాలాసార్లు ఇచ్చాడు పబ్లిక్లో, జాగ్రత్తగా రాసుకో. దిస్ ఈజ్ రుద్రమదేవి కథ. ఇంకా లాస్ట్లో మనకి 6th లెసన్ నృసింహావిర్భావ ఇచ్చాడు. షార్ట్ బ్రేక్. లేదా